మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తల కంటే ఐపాక్ అంటే అపార నమ్మకం. నమ్మితేనే నాశనం అవుతారని నానుడు ఉంది. దేనైనా గుడ్డిగా నమ్మడం, అలాగే వ్యతిరేకించడం చేయకూడదు. అన్ని ఆలోచించి మంచి చెడులపై అంచనాకు రావాల్సి ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నడపడానికి ఒక ప్రైవేట్ సంస్థ కావాలని ఆలోచించారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీం 2019 ఎన్నికల కోసం పనిచేసింది. ఆ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ సీట్లను సొంతం చేసుకోవడానికి తన పాదయాత్ర కంటే పీకే టీం కృషి కారణమని వైఎస్ జగన్ సైతం నమ్మారు. వైసీపీకి 2024 ఎన్నికల్లో కోలుకోలని దెబ్బపడడానికి 2019లో పరిమితమైన అధికారం బీజం వేసింది. వైసీపీకి ఎన్నికల్లో పనిచేయడానికి పీకే స్థానంలో ఐపాక్ వచ్చింది. పల్లూడగొట్టడానికి ఏ రాయి అయితేనేమో అన్న చందంగా మారింది. వైసీపీ నాయకులపై ఐపాక్ పెత్తనం ప్రారంభించింది. దీంతో నాయకుల్లో విసుగు, ఆగ్రహం మొదలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఏం చేయాలో ఐపాక్ టీం నిర్దేశించడం, దాన్ని అమలు చేయాలని జగన్ ఆదేశించడంతో వైసీపీ పతనం ప్రారంభమైంది.